రెస్టారెంట్ల విషయానికి వస్తే కఠినమైనటువంటి నిబంధన. ఏ రోజు తయారైన భోజనాన్ని, ఏ రోజు తయారైనటువంటి ఆహారాన్ని, ఏ రోజు తయారు చేసినటువంటి బిర్యానీని, ఏ రోజు తయారు చేసినటువంటి చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ లాంటివన్నిటిని కూడా ఆ రోజే వాడేయాలి. ఫ్రిడ్జ్లో పెట్టి మరుసటి రోజు మళ్ళీ దాన్ని ఆయిల్లో వేసి వేడి చేసి సప్లై చేయడము, దాన్ని మైక్రోవేవ్లో పెట్టి వేడి చేసి ఇచ్చేయడము 90% రెస్టారెంట్లో జరుగుతున్నాయని ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్టర్ చెప్తాను. ఇది నేను చాలా సీరియస్గా తీసుకుంటాను. ముఖ్యంగా అసోసియేషన్ వాళ్ళు నాన్ వెజిటేరియన్ చేసేటువంటి రెస్టారెంట్లకు అందరికీ కూడా మీరు ప్రత్యేకంగా కూర్చోబెట్టి మాట్లాడండి. ఎందుకంటే నేను నేరుగా చర్యకు ఉపక్రమించట్లేదు, ఫస్ట్ మాట్లాడమంటున్నాను. కూర్చోబెట్టి మాట్లాడండి, అర్థమయ్యేలాగా చెప్పండి. తర్వాత చర్యలు సంగతి తర్వాత అసోసియేషన్ తీసుకుని చర్యలు ముందు పెట్టాలి. మిమ్మల్ని ముందు పెట్టుకునే ఎవరి మీద ఏదైనా చర్యలు తీసుకోవాలంటే మీకు చూపెట్టే పెట్టాలి. అర్థమైందండి? అంతేగాని ఊరికే చర్యలు తీసుకోవడం వల్ల అమాయకుడు బలైపోతాడు. మంచివాడు తప్పించుకుంటాడు కానీ అమాయకుడు ఎవడో బలైపోతాడు. అట్లా కాదు, పూర్తి స్థాయి నిఘా ఉండాల్సిందే.